ఈ నెల 27వ తారీఖున మనకు అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. అతీంద్రియ శక్తులు ఎక్కువ. ఎందుకు అనంటే మనకు మంగళవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ అమావాస్య ఎంతో విశిష్టమైనది. అలాగే ఈ రోజున శని జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇలా మనకేంటంటే అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువ అనమాట. శని జయంతి అంటే మనకు శని ఎంత గొప్ప భగవానుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. మనకున్నటువంటి దోషాలు కానీ పాపాలు కానీ కర్మలు కానీ పోవాలి అనంటే మనకు తప్పకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కావాల్సిందే. కాబట్టి ఈ రోజున మీరు చేసే ఏ పరిహారమైనా సరే అద్భుతంగా సిద్ధిస్తుంది. మామూలుగా అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట. పరిహారాలు చేసేవారు కానీ పూజలు చేసేవారు కానీ ఈ తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా తప్పకుండా సిద్ధిస్తుంది. పెద్ద పెద్ద సిద్ధులు ఋషులు మునులు మనకు పూర్వీకులు వెనకటి రోజుల్లో చూసుకుంటే వారందరూ కూడా ఇలాంటి అమావాస్య రోజుల్లో ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసి వారికి ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడేవారనమాట. అంత శక్తివంతమైనది మనకు అమావాస్య అంటే. ఇక శని జయంతి అంటే మనకి ఈ వైశాఖ అమావాస్య రోజున శని జయంతిని జరుపుకుంటూ ఉంటారు. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి దీన్ని వైశాఖ అమావాస్య అని కూడా అంటారనమాట. ఈ అమావాస్య రోజున మీరు నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యలు దోషాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నిమ్మకాయ ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే. మానవుని యొక్క తలరాతను మార్చే శక్తి నిమ్మకాయకి ఉందన్నమాట. ఎందుకంటే నిమ్మ చెట్టు కూడా మనకు దేవతా వృక్షము. నిమ్మకాయకి ఏంటంటే దైవశక్తితో పాటుగా ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక మనకు శని జయంతి అంటే ఏంటి? మామూలుగా నవగ్రహాల్లో 7వ వాడైనటువంటి శనిదేవుడు సూర్య భగవానుడికి అలాగే ఛాయాదేవికి కలిగినటువంటి సంతానం అన్నమాట. అంటే సూర్యపుత్రుడుగా చెప్తూ ఉంటారు శనీశ్వరుడిని. శనీశ్వరుడు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వాడండి. చాలామంది ఏంటంటే తెలియక శనీశ్వరుడిని తిట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ తండ్రి మనం తప్పు చేస్తే తప్ప మనకు శిక్ష అనేది విధించడు. మంచిగా ఉంటే మనం ఎదగటానికి ఇంకా సహాయం చేస్తాడనమాట. కాబట్టి శనిని ఎప్పుడూ కూడా తిట్టుకోకూడదు. అలాగే మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. దేవాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి తిథులన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఈ రోజుకు మనకు శక్తులు అనేవి ఎక్కువ అనమాట. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. చెడును వెంటనే గ్రహించేస్తుందన్నమాట. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తా చూస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. కాబట్టి పూర్తిగా చూసి వీడియోకి ఒక లైక్ ఇస్తే ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ అమావాస్యని ఏంటంటే వైశాఖ అమావాస్య అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. మనకి ప్రతి నెలలో కూడా అమావాస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ అమావాస్య ఏంటంటే వైశాఖ మాసంలోనూ అలాగే మంగళవారం తిథితో అలాగే శని జయంతి రోజున ఇట్లాగేంటంటే చాలా రకాలైనటువంటి శక్తులతో కూడుకొని వచ్చిందనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే చేసే పరిహారము మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. అమావాస్య అంటే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాల్సిన పని లేదు, పూజలు చేసుకోవాల్సిన పని లేదు, కనీసం వాకిట్లో ముగ్గు కూడా వేసుకోకూడదు అని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ అనుకోకూడదండి. ఇంకా మనం అమావాస్య రోజున ఇలాంటివి చేసుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి దరిద్ర బాధలన్నింటినీ కూడా తీసేసుకునేటటువంటి రోజు అన్నమాట ఇది. కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని అలాగే ఇల్లు కూడా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచే నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని తుడిస్తే మనకు ఇంటి పరంగా ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు కంటికి కూడా కనిపించని కారాత్మక శక్తులు అనేవి తిరుగుతూ ఉండి మన ఇంట్లో రకరకాల సమస్యలు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటాయన్నమాట. ఏ ఇంట్లో అయినా సరే చెడు ఉంది అని మనం ఎలా గుర్తించాలంటే సులువుగా పదే పదే ఇంట్లో తరచుగా గొడవలు జరగటం. అంటే రోజుకు ఒక్కసారైనా గొడవ జరగాల్సిందే. పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటం, పెళ్ళిడికి వచ్చిన వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అనేవి ఆలస్యం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బు ఏంటంటే వృధా ఖర్చులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సంపాదన
అంతకన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిలబడవనమాట. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాటి వల్ల చెడు ఉందని చెప్పేసి మనం గ్రహించవచ్చనమాట. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా ఈరోజు మీరు చాలా సులువుగా మీరు చేసే ఈ పరిహారం వల్ల తీసేసుకోవచ్చనమాట. ఈ రోజున మంగళవారం కాబట్టి ఇంట్లో అంటే చింతపండుకు సంబంధించి పులుసు కూరలు ఏవి వండకూడదు. అంటే చింతపండుతో మీరు ఏదన్నా కూరల్లో వేయటం కానివ్వండి, పులుసుల్లో వేయటం కానీ అంటే పులుసులు, చారులు ఇలాంటివి పెట్టుకోకూడదు. అండ్ అలాగే ఎరుపు రంగులో ఉండేటటువంటి కూరగాయలు కూడా వండకూడదు. అంటే టమాటాలు అవ్వచ్చు, ఇట్లా మనకు టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి కదా, ఆ టమాటా కూర వండకూడదు. ఎర్ర కందిపప్పు కూడా వండకూడదు. అసలు మంగళవారం రోజున పప్పు వండకుండా ఉంటే చాలా మంచిదనమాట. ఎర్ర కందిపప్పు ఉంటాయి, పప్పు, అలాగే పప్పులో టమాటాలు పెట్టుకోవటము ఇలాంటివి వండకూడదు, తినకూడదు. అలాగే ఎరుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. ఈరోజు ఏదన్నా అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి దూర ప్రయాణాలు ఏదన్నా ఉంటే మానుకోండి. ఒకవేళ ఏదన్నా ప్రయాణాలు తప్పనిసరి అని అనుకుంటే మాత్రం మీరు పూజ చేసుకుంటారు కదా లక్ష్మీదేవికి. అమావాస్య అంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు. అమావాస్య అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అందులో మనకు మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా సరే ఆ పూజలోనైనా ఒక నిమ్మకాయ పెట్టుకోండి. లేదంటే మీరు మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు కదా, అక్కడైనా సరే నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేయించుకొని ఒక నిమ్మకాయని మీరు ఏంటంటే మామూలుగా ఇట్లా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆ నిమ్మకాయని దగ్గర పెట్టుకొని తీసుకువెళ్తే ఎటువంటి చెడు శక్తులు అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి. పని అయిపోయి పూర్తి చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను అక్కడ పడేసేసి రండి. అలా చేయటం వలన మీకు ఎటువంటి దోషం అనేది తాకదనమాట. ఇక అసలు పరిహారం అనేది ఇప్పుడు చూడండి. ఈ పరిహారానికి కూడా ఒక్క నిమ్మకాయ అనేది కావాలన్నమాట. ఇక్కడ నిమ్మకాయలన్నీ ఒక బౌల్లో వేసాం కదా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే నిమ్మకాయలన్నీ కూడా మునిగి ఉన్నాయి. ఇందులో ఒక నిమ్మకాయ అనేది పైన తేలాడుతూ ఉంది. అంటే రౌండ్గా తిరుగుతూ ఉందన్నమాట. మీరు గమనించినట్లయితే ఆ నిమ్మకాయ ఏంటంటే రౌండ్గా సర్కిల్ లాగా తిరుగుతూ ఉంది. అంటే ఇక్కడ మనకు నిదానంగా కనిపిస్తుంది. నిదానంగా అట్లా ఏంటంటే రౌండ్గా తిరుగుతూ ఉందన్నమాట. అలా ఆ నిమ్మకాయ అనేది అలా తిరుగుతూ ఏ దిక్కునైతే మీకు ఆగుతుందో ఆ దిక్కు నుంచి మీకు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే మనకి తిరుగుతూ ఉన్నప్పుడు రౌండ్గా ఒక దిక్కున అనేది ఆగిద్దనమాట. అక్కడి నుంచి అంటే మనకు మిగిలిన సమయంలో ఫాస్ట్గా తిరుగుతుంది ఆ నిమ్మకాయ. కానీ ఒక దిక్కుకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆగి మరీ స్లో అయిపోయిద్ది అనమాట. బాగా స్లో అయిద్ది, అక్కడే ఆగిద్ది. కావాలంటే మీరు కూడా వేసి గమనించండి. మీ ఇంట్లో ఒక 5-6 నిమ్మకాయలు ఉంటే ఇట్లాగే వేసేసి మీరు గమనించండి. ఒక నిమ్మకాయ అనేది పైన అట్లాగా ఏదైతే అట్లా తిరుగుతూ ఉంటుందో ఆ దిక్కు నుంచి మీకు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయని అర్థం. అది ఉత్తరం దిక్కున ఆగిందా, దక్షిణం దిక్కు ఆగిందా, లేదా తూర్పా పడమర అది మీరు చూసుకోండి. చూసుకొని అక్కడ ఆ దిక్కు వైపు మీరు ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. అటు నుంచి మీకు శత్రు సమస్యలు తగ్గుతాయి. మీకు సంపాదన అడ్డంకి కూడా అటువైపు నుంచే ఉందన్నమాట. కాబట్టి అటువైపున ధనద్వారం తెరుచుకోవాలి అని అంటే ఆ దిక్కు అనేది మీకు సూచిస్తుందన్నమాట. అక్కడ పరిహారం చేయాల్సి ఉంటుంది. అలాగా ఆ నిమ్మకాయ ఆగింది కదా, ఆ ఆగిన కాడ మీరు చూసుకొని ఏ దిక్కున ఆగిందని ఆ నిమ్మకాయని తీసేసుకోండి. ఆ పైన తేలాడే నిమ్మకాయని మాత్రమే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు తీసుకొని చిటికెడంత పసుపు కుంకుమ వేసేసి ఆ ఆవాలను కలిపేసేసేయండి. ఎందుకంటే మనకు ఆవాలు విడిగా పసుపు కుంకుమ విడిగా వేసామంటే వాటికి సరిగ్గా పట్టవన్నమాట. కాబట్టి మొత్తం తీసుకొని కలుపుకుంటే ప్రతి ఆవానికి కూడా పసుపు కుంకుమ అనేది పడుతుంది. ఆవాలు అనేవి అమావాస్యకు సరిసమానమైనవన్నమాట. అంటే చెడును పూర్తిగా గ్రహించేస్తాయి ఆవాలు. అంటే ఎంతో శక్తివంతమైనవి. మనకి చూడటానికి చిన్నవిగా ఉన్నా ఇవి చెడును గ్రహించడానికి వీటంత శక్తి దేనికి కూడా ఉండదన్నమాట. అంత పవర్ని కలిగి ఉంటాయి ఆవాలు. కాబట్టి ఇవి మనకేంటంటే వంటగదిలో దొరుకుతూ ఉంటాయి. ఒక్క చిటికెడు తీసుకోండి, లేకపోతే ఒక టేబుల్ స్పూన్ తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆవాల్లో పసుపు కుంకుమ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక ఈ పైన తేలాడుతున్నటువంటి ఆ నిమ్మకాయని తీసుకోండి మీరు. ఎందుకంటే మనకి ఏ దిక్కున ఆగిందో చూసాం కదా, ఆ నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయే కావాలి. ఆ నిమ్మకాయ ఏంటంటే చెడును గ్రహించడానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక ఆ నిమ్మకాయని తీసుకొని దీన్ని ఇక్కడ చూపించినట్లుగా 4 భాగాలుగా ఒక పువ్వులాగా కట్ చేయండి. అంటే చీలికల్లాగా విడబడిపోకూడదు.
ఇట్లాగా 4 భాగాలుగా కింద అడుగు భాగం అనేది ఉండాలి. అలా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయ లోపల మీరేం చేస్తారంటే, మనము ఆవాలు, పసుపు, కుంకుమ అనేది కలుపుకున్నాం కదా, వీటిని ఆ నిమ్మకాయలో కూర్చాలన్నమాట. అంటే ఆ నిమ్మకాయ లోపల ఈ ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా పెట్టేసేయాలి. ఇలా ఆవాలు, పసుపు, కుంకుమ కలిపినప్పుడు మనకేంటంటే శక్తివంతంగా మారతాయి. పసుపు, కుంకుమలు కలిపినప్పుడు. ఈ పసుపు, కుంకుమలు మనం పూజల్లో వాడతాం చూడండి. ఆ పసుపు, కుంకుమను మాత్రమే కలపాలి. వంటల్లో వేసే పసుపు, కుంకుమను కలపకూడదు. గుర్తుపెట్టుకోండి. అంటే మనం నుదుటిని పెట్టుకుంటాం కదా, ఆ కుంకుమను కానివ్వండి, లేదా వంటల్లో వాడే పసుపును కానీ పెట్టకూడదు. పూజకు వాడే పసుపు, కుంకుమలు మాత్రమే కలపాలి. పసుపు, కుంకుమలు ఎంతో మంగళకరమైనవి, శుభప్రదమైనవి, చెడును తీసేసి మనకు మంచిని ఇస్తాయన్నమాట. కాబట్టి దాంట్లో కలిపేసేసి వీటిని ఇందులో పెట్టేసేసేయాలి. పెట్టిన తర్వాత ఇక ఈ నిమ్మకాయని మీరేం చేస్తారంటే పట్టుకొని, మీ కిందాక అది ఏ దిక్కునైతే ఆగిందో, అది ఉత్తరం దిక్కున ఆగిందా, దక్షిణం దిక్కున ఆగిందా, ఆ దిక్కున మీకు సమస్య అనేది ఉన్నట్లు అనమాట. తూర్పు దిక్కున ఆగిందా అట్లా. ఇక ఆ దిక్కుని మీరు పట్టుకొని, ఆ నిమ్మకాయని పట్టుకొని ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఎడమ చేత్తో పట్టుకొని ఆ దిక్కున మీరు గుమ్మానికి దిష్టి తీసేసేయాలన్నమాట. ఆ దిక్కున తూర్పు వైపు తలుపు ఉందనుకోండి, ఆ దిక్కున గుమ్మానికి దిష్టి తీసేసుకోవాలి. లేకపోతే దక్షిణం వైపు ఉందనుకోండి, ఆ గుమ్మానికి తీయాలి. లేదా ఉత్తరం వైపు ఉందనుకోండి, ఆ గుమ్మానికి తీయాలన్నమాట. మీకు గుమ్మం అనేది ఒకవేళ ఉన్నా లేకపోయినా పర్వాలా, కానీ ఆ దిక్కున తీసేసేయండి. మీకు చిన్న కిటికీ ఉన్నా పర్వాలా, గుమ్మం ఉంటే గుమ్మము, లేకపోతే కిటికీ అయినా పర్వాలా. అట్లాగా కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు సంకల్పం చెప్పుకుంటా మీరు ఇట్లా పైనుంచి కూడా కొంచెం చిటికెడంత పసుపు, కుంకుమ వేయండి. మనకి ఇంకా శక్తి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా మాకు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవాలి, శత్రు సమస్యలు తగ్గాలి మాకు, అంటే ఈ సైడ్ నుంచి మాకు శత్రుత్వం అనేది, సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మాకు ఇదంతా కూడా క్లియర్ అయిపోవాలి. ఇంటి పరంగా ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉన్నటువంటి కారాత్మక శక్తులు, చెడు అంతా కూడా తొలగిపోవాలి. అమావాస్య వల్ల వచ్చేటటువంటి ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు ఉండకూడదు. సంపాదన పరంగా మంచిగా ఎదగాలి, మేము కూడా ఒక మంచి స్థాయిలోకి రావాలి అని మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పాన్ని చెప్పుకొని దిష్టి తీసేసేయండి. తీసేసి 7 సార్లు ఇక ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి మీరు ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, పచ్చని చెట్టు మొదట్లో కానీ దూరంగా విసిరేయాలి. అది విసిరేయాలి, మీకు దగ్గరలో మాత్రం కాదు, దూరంగా విసిరేయాలి. అంటే జనవాసి తిరగని చోటు ఏదన్నా చెట్లు మొదట్లో అట్లా విసిరేసేయాలన్నమాట. అలా చేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. బయట వైపు నుంచి తిప్పాలి ఇది. ఇక లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవాలి. అలాగే అమావాస్య కాబట్టి బయట నుంచి మీరు వచ్చేటప్పుడు ఎవ్వరు అంటే రకరకాలుగా దిష్టులు, పరిహారాలు తీసేసుకొని పోస్తూ ఉంటారు రోడ్ల మీద. కాబట్టి తప్పనిసరిగా మీరేంటంటే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మాత్రమే లోపలికి రావాలి. ఇలాంటి మీరు చేసినప్పుడు మీకు సమస్యల సంఖ్య అనేది చాలా వరకు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అమావాస్య రోజున మీరు ఈ పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అలాగే దోషాలు కానీ, దరిద్రాలు కానీ అన్నీ పోయి మీరు ఏ దిక్కునైతే సమస్య ఉందని మీకు అర్థమైంది కదా, ఆ దిక్కున ధనద్వారాలు అనేవి తెరుచుకొని మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నిమ్మకాయతో ఈ పరిహారాలు అనేవి చేసుకొని మీ సమస్యను తీసేసుకోండి. అర్థమైంది కదండి ఏం చేయాలనేది నిమ్మకాయతో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే శని జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.